నెల్లూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. చింతారెడ్డిపాలెం వద్ద షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. చింతారెడ్డిపాలెం వద్ద షాపులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, చెప్పండి, అసలు ఏం జరిగింది? నరేష్, కలకత్తా టు చెన్నై జాతీయ రహదారి దాదాపు 4-వే. ఈ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ వద్ద తరచూ కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్ జోన్ ఏరియా. ఇక్కడ ఒక లారీ అతి వేగంగా, అంటే చాలా బీభత్సంగా అక్కడ రావడం జరిగింది. అతి వేగంగా వచ్చి అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది టిఫిన్ అంగళ్ళు, అలాగే ఈ మొక్కజొన్న అంగళ్ళు, పండ్లు అలాంటివన్నీ కూడా అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ మీదకి దూసుకెళ్ళడం జరిగింది. అలాగే 2 వీలర్స్ కూడా ఢీ కొట్టడం జరిగింది. కొన్ని వాహనాలు కూడా ఢీ కొట్టింది. ఈ క్రమంలో దాదాపు 6 మంది చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం తెలుస్తూ ఉంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. యాక్చువల్ గా ఇది ఇక్కడ చాలా స్లోగా రావాల్సినటువంటి ప్రాంతం. కొన్ని ఇండికేషన్స్ కూడా ఉంటాయి, కానీ అవేవి పాటించకుండా ఒక లారీ చెన్నై వైపు నుంచి కలకత్తా వైపు వెళ్తున్నటువంటి ఒక లారీ అతి వేగంగా అక్కడ రావడం జరిగింది. అక్కడ వ్యాపారుల మీద దూసుకు వెళ్ళింది. అలాగే కొన్ని వాహనాలు కూడా ఢీ కొట్టింది. మొత్తం మీద చూసినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ వాహనాలు చాలా రద్దీగా ఉంటుంది ఆ ఏరియాలో. ఇది కేవలం యాక్చువల్ గా ఇక్కడ అండర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది. ఆ ప్రతిపాదన కూడా శాంక్షన్ అయ్యి తొందరలో రాబోతుంది. ఆ క్రమంలో అంటే చాలా రద్దీగా ఉండే ప్రాంతం. నెల్లూరుకి నడి మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతం. ఒకవైపు టౌన్ లో వాళ్ళు, సిటీలో ఉండేటువంటి వాళ్ళు ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళాలన్నా కూడా ఈ కూడల్ని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం, ఎన్టీఆర్ నగర్ లేదా అల్లీపురం అటువైపు వెళ్ళాలన్నా కూడా ఈ రోడ్డు మార్గంలో జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ క్రమంలో అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. 24 గంటల పాటు కూడా రద్దీగా ఉండే ప్రాంతం. ఒకవైపు ఇండికేషన్స్ కూడా ఉంటాయి, స్లోగా వెళ్ళండి, యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగే ప్రాంతం అని చెప్పి. కానీ ఆ లారీ డ్రైవర్ అవి ఏమీ పట్టించుకోకుండా అతి వేగంగా రావడం వల్ల ఈ ప్రమాదం, ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా నెల్లూరు జిల్లా మొత్తం కూడా నిర్ఘంతపోయింది. రోడ్డు ప్రమాదంలో 6 మంది చనిపోవటం, పలువురికి తీవ్ర గాయాలు కావటం, అందరినీ కూడా కలిసివేసినటువంటి పరిస్థితి. పోలీసులు వాళ్ళంతా కూడా ఇప్పుడే ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. మొత్తం మీద చాలా మటుకు గాయాలైనటువంటి చాలా మటుకు అందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రుల్లో గాయాలైన వాళ్ళందరూ కూడా చికిత్స అందిస్తున్నారు. వాళ్ళల్లో కూడా కొంతమంది ప్రాణాపాయంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ సంఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా సంఖ్యలో కలకలం సృష్టిస్తూ ఉంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం అంటే కేవలం ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ ప్రభుత్వ శాఖల అధికారులు, రవాణా శాఖ అధికారులు, ఇతర పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇక్కడ చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘోరమైనటువంటి సంఘటన ఇది. ఒక లారీ డ్రైవర్ తప్పిదం వల్లే జరిగినట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు రావాల్సి ఉంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మహేష్.